హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వెరైటీగా తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మెంతులు వాడితేనండి ఏ పచ్చడైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు బాగా వేగనివ్వండి. మెంతులు వేగకపోతే చేదు వస్తుంది. తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసేయాలి. మీకు కావలిస్తే చింతపండు వేసుకోండి. నేనైతే నిమ్మకాయ వాడాను. ఇవి వేపిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలండి. పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో కొబ్బరి వేసేసి వేపాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీలో ముందుగా పప్పులన్నీ వేసి బాగా నలిగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. లాస్ట్లో చింతపండు కానీ లేదంటే మీరు నిమ్మకాయ వేసుకుంటే నిమ్మకాయ వేసుకోండి.